అడ్వకేట్ రవికుమార్ పై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా దుబ్బాక జూనియర్ సివిల్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు దుబ్బాక బార్ అసోసియేషన్ సభ్యులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక జూనియర్ సివిల్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడితే చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని కోర్టులు వ్యవస్థ నాకంటే తక్కువ అని అంచనా వేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులుగా పరిగణించి ఓటుకు మాకు సంబంధం లేదు అన్నటువంటి ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి, ఉమారెడ్డి సిఐని విధుల నుండి తొలగించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. కూడా పునరావృతం కావద్దని చెప్పేసి మేము కోరుకుంటూ వాళ్ళను అట్లనే ఉంచినట్టయితే మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి బార్ కౌన్సిల్ కానీ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వరకు కూడా మేము ఎంతకైనా తెగించి ముందుకు పోవాలని చెప్పేసి పోలీసులు మరొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి పోలీసులు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఈ కోర్టులు ఈ వ్యవస్థ నాకంటే తక్కువ అనేటువంటి అంచనా వేస్తున్నటువంటి ఈ పోలీసుల పాశవిక చర్యలపై మేము తీవ్రంగా ఖండిస్తూ చట్టంలో ఉన్నటువంటి లొసులుగా పరిగణించి మాకు సంబంధం లేదు, కోర్టు ఆర్డర్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి, ఉమారెడ్డి తర్వాత సిఐ గారిని ఆయన విధుల నుంచి తీసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పులను గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయడానికి గౌరవ తోటి న్యాయవాది రవీందర్ గారు టూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యొక్క స్కూటీలను సబ్మిట్ చేయడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా వారిని పొద్దునుంచి దాదాపుగా మధ్యాహ్నము 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి గురించి చూడకుండా వారిని కొద్దిగా దాకా మధ్యాహ్నం దాకా ఇంట్లో అక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి తన ముద్దాయిని అనవసరంగా తన సంబంధం లేని కేసులలో రక్త పరీక్ష గురించి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయంలో మా యొక్క అడ్వకేట్ కౌన్సిల్ అయితే ఉన్నారో వారు దాని గురించి వ్యతిరేకించారు. దాని గురించి ఇది హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పును మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి చట్టంగా చెల్లని వల్ల చేయకూడదని చెప్పి వారు వాదించడానికి వినకుండా ఆయనపై దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఏఎస్ఐ ఉమారెడ్డి ఆ విషయంలో ఫిర్యాదు చేసినటువంటి సిఐ ఉపేందర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదనంగా ఆ యొక్క తోటి న్యాయవాదిపై క్రమంగా కేసులు బనాయించిన మూలంగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఈరోజు తర్వాత రేపు 2 రోజులు కూడా ఆ యొక్క బైకాట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా తీక్షణంగా వారు తీసుకుని అన్ని కోర్టులకు కూడా 2 రోజులు బైకాట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇది సంతోషమైనటువంటి పరిణామం. ఎందుకంటే